హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ నెల్లూరు స్టైల్. మీరు కూడా తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, పల్లీలు, జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, పచ్చినపప్పు, ఒక్క రెబ్బ చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. మన గుత్తి వంకాయలు రెడీ అండోయ్. సమ్మర్ కదండి, వడిలిపోతున్నాయి, అందుకని కొంచెంసేపు వాటర్లో నానబెట్టాను అనమాట. దీని తయారీ విధానం చూసేద్దాం. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకనమాట. పచ్చివాసన పోవాలి. జీడిపప్పు ఫస్ట్ వేగిచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అవి త్వరగా వేగుతాయి కదా. వీటితో వేగిస్తే మళ్ళీ ఎక్కువ వేగినాయి అనుకో టేస్ట్ మాడిపోయి చేదు వస్తుంది. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరుశనగపప్పు, మిర్చి వేగించుకోవాలి. ఏవి కూడా ఎక్కువ వేగకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వేగాలి. సన్న సెగ పైన టేస్ట్ బాగుంటుంది, ఒక మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చే వరకు నీట్గా వేగించుకోవాలి. ఒక్కొక్క పప్పులు ఒక్కొక్క స్టైల్లో వేగుతాయండి, అన్నీ ఒకసారి వేగించకూడదు. జీడిపప్పు చాలా త్వరగా వేగుతాయి, పల్లీలు ఒక లేటుగా వేగుతాయి. సో అందుకని ముందు జీడిపప్పు వేగించి తర్వాత పల్లీలు, మిర్చి కూడా త్వరగానే వేగిపోతుంది. సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసి పల్లీలు వేగాయండి. ఇప్పుడు మిగిలిన దినుసులన్నీ ఒకసారి వేసేసి వేగించుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ సమంగానే వేగుతాయి, ఒకసారి వేయచ్చు. ఈ మసాలా ప్రిపరేషన్ ఈ వేగించుకునేది పర్ఫెక్ట్గా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మాడిపోయినా సరిగ్గా వేగకపోయినా బాగోదన్నమాట. సో వేగాయి, ఇవి తీసేసి చిన్న బౌల్లోకి పెట్టుకొని పక్కన ఆరాలన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేయకూడదు, మిక్సీ చెడిపోతుంది. ఇవి ఆరుతూ ఉంటాయి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గుత్తి వంకాయ అండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఇది నెల్లూరు స్టైల్ అనమాట. దీంట్లో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయను. నార్మల్ పప్పు దినుసులే వేస్తా. చెక్క మొగ్గ అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను అనమాట. ఈ ఆనియన్స్ కట్ చేశాక చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి, పిండుకొని రసము. ఇందాక వేయించిన పప్పులన్నీ ఆరాయండి, మిక్సీ పట్టాను పొడి. ఆ ఆనియన్స్లోకి ఈ పొడి మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఇదేనండి మన గుత్తి వంకాయకి మసాలా రెసిపీ. ఇది మసాలా రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకొని దాంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. వంకాయల కోసం కట్ చేయడానికి ముందు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి వాటర్లో. వంకాయలు కట్ చేసేసినప్పుడు దాంట్లో ఉండే కండ్రు ఏదైనా ఉన్నా కెమికల్ పోవాలి కదా, అందుకనమాట. ఇట్లా పుచ్చులు అవన్నీ నీట్గా 4 పక్షాలుగా కట్ చేసి చూసుకుంటూ, వంకాయలు కదండి బాగా పుచ్చులు ఉంటాయి, మనం ఎంత జాగ్రత్తగా చూసినా ఏదో ఒక మూల ఉంటుంది. కొనుక్కొచ్చేటప్పుడు లేకపోయినా తర్వాత అయినా వస్తాయి, అదేంటో నాకు అర్థం కాదు. ఇలా మొత్తం అన్నీ నీట్గా చూసి వంకాయలు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ చేయాలి. స్టఫింగ్ చేస్తూనే వెంటనే బాండీలో వేసేస్తాము. పొయ్యి మీద బాండీ పెట్టి వెలిగించుకొని పొయ్యి సెగ వేడెక్కాక ఆయిల్ వేసేసుకోవాలి. ఒక పక్కన ఆయిల్ వేడవుతూ ఉంటుంది, ఇటు సైడ్ స్టఫింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచకూడదు, చేదొస్తాయి, అందుకనమాట. కండ్రు సమ్మర్లో వచ్చేదే ఎక్కువ అనమాట. ఇంక ఇలా స్టఫ్ చేసుకొని ఒక్కొక్కటి వెంటనే ఆయిల్లో వేసేస్తాను. ఇలా ఒక్కొక్కటి స్టఫింగ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని చిన్న మంట పైన సిమ్లో పెట్టుకొని మరి ఉడికించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా స్టఫింగ్ చేసుకొని ఆ మసాలా ఊడిపోకుండా
గట్టిగా ప్రెస్ చేసి ప్రతి దాన్ని ప్రెస్ చేయాలండి, లేదంటే ఊడి పడిపోతాయి. మసాలా పడిపోతే మాడిపోతుంది ఎక్కువ. సో, మళ్ళీ వంకాయకి అంటది కదా! టేస్ట్ అంత బాగా రాదు. సో, ఇలా బాగా ప్రెస్ చేసి పెడితే దాంట్లో మగ్గుతదనమాట మసాలా. మొత్తం అంతా పెట్టేసి స్టఫింగ్ అయ్యాక ఏదన్నా పౌడర్ మిగిలితే ఇంక దాంట్లో విడిగా వేసేయటమే. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చింతపండు గుజ్జు గూడా అంటే ఇంక వాటర్ ఏయకుండా ఈ చింతపండు గుజ్జుతో ఉడికించుకోవాలనమాట. అవసరమైతే తర్వాత యాడ్ చేయాలనుకోండి వాటరు. కానీ ఫస్ట్ మాత్రం చింతపండు గుజ్జుతోనే యాడ్ చేయాలి వాటరు. నార్మల్‌గా అయితే ఇది గిన్నెల్లో చేసుకోవాలండి కర్రీ. నాకు తిప్పడానికి అనీజీగా ఉంటది. కొంచెం పసుపే వేయాలి. తిప్పడానికి అనీజీగా ఉంటది. సో, అందుకని నేను బాండీలో వేసి నీట్‌గా తిప్పుకునేదానికి ఫ్రీగా ఉంటదని ఇలా చేస్తాననమాట. మూత పెట్టి మగ్గనిచ్చుకొని కాసేపటికొకసారి ఒక 2, 3 మినిట్స్‌కొకసారి చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఒకవేళ వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇలా అన్నీ అటుకి ఇటుకి తిప్పుకుంటూ నీట్‌గా ఒకే రకంగా మగ్గేటట్టు ఉడికించుకోవాలి. వంకాయ ఊరికే మగ్గిపోయిద్దండి. దగ్గరే ఉండి చూసుకుంటా ఉండాలి. 3 మినిట్స్‌కొకసారి, 2 మినిట్స్‌కొకసారి చూసుకుంటూ ఇలా అడుగంటకుండా మొత్తం నీట్‌గా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఆయిల్ బయటకొస్తుంది. ఆయిల్ బయటకొస్తుందంటే ఏ కర్రీ అయినా అయిపోయిందని అర్థం అనమాట. అంతే అండి. వేడి వేడి గుత్తి వంకాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.